గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి కౌంటింగ్ ద ఫిగర్స్ ట్రయాంగిల్స్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది కదా, ఈ క్వశ్చన్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ ఇప్పుడు కౌంటింగ్ ఫిగర్స్ స్టార్ట్ చేస్తారు కదా, ట్రయాంగిల్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ చూడంగానే వాళ్ళకి అర్థం అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా ట్రయాంగిల్స్ ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక్కొక్కటి కౌంట్ చేస్తారు. బట్ అది తప్పు, అలా చేస్తే తప్పు. సో ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేసారో ఫస్ట్ వాళ్ళకి ఒక దానిలో ట్రయాంగిల్లో ఎన్ని ఉంటాయి, 2 ట్రయాంగిల్స్ ఉంటే ఎలా చేయాలి అనేది ఫస్ట్ వాళ్ళకి తెలిస్తేనే ఇందులో ఎన్ని ఉన్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ నేను ఒక చిన్న ఫిగర్స్తో చెప్పిన తర్వాత మీకు ఇందులో ఎన్ని ఉన్నాయి అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ నేను నార్మల్గా ఒక చిన్న ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి. చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇందులో ఇది ఒకటే ట్రయాంగిల్, మనం చూడగానే చెప్పేస్తాం ఇది ఒకటే ట్రయాంగిల్. ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటాం. ఓకేనా? బట్ 2 ట్రయాంగిల్స్ కాదు, తప్పు ఆన్సర్. 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇలా 2 ట్రయాంగిల్స్ కాదు, 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. 3 ట్రయాంగిల్స్ ఉంటాయని నేను ఎలా చెప్తున్నానంటే, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ చూసి మీరు 2 ట్రయాంగిల్స్ ఉంటాయి అనుకుంటారు. కరెక్ట్. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, అండ్ ఇక్కడ ఉంది కదా ఈ ఎడ్జ్ నుండి వెళ్ళి ఈ 3 ఎడ్జెస్కి కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఓకేనా? అలా ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? టోటల్గా 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు క్వశ్చన్లో మనల్ని ఇలా అడిగింది అనుకోండి, చూడంగానే మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ కింద నెంబర్స్ పెట్టుకోండి. 1 2 3 పెట్టుకొని 1 + 2 + 3 చేయండి. చేస్తే ఎన్ని వస్తుంది? 3 4 5 6. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇలా 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇలా వచ్చింది అంటే ఇలా నెంబర్స్ పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి, మీరు ఈ క్వశ్చన్లో చూస్తే ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఫస్ట్ స్క్వేర్ ఇచ్చి దానిలో ట్రయాంగిల్స్ ఇచ్చిండు 4. తర్వాత ఇక్కడ ఒక స్క్వేర్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఒక స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇది పక్కకి పెడదాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నుండి వెళ్ళి ఇది ఒక ట్రయాంగిల్ చూడండి ఎలా ఉంది. నేను లైట్గా గీస్తున్నాను. ఇది ఒక ట్రయాంగిల్ చూడండి, ఇది ఎలా ఉంది? ఈ పొజిషన్లో ఉంది. ఓకేనా? ఇలా ఉంది అంటే సేమ్ ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఇలా ట్రయాంగిల్ వేసినప్పుడు నెంబర్స్ వేసుకోవాలి 1 2. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్లో 1, ఈ ట్రయాంగిల్ నెంబర్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 + 2 వచ్చేసి 3 ట్రయాంగిల్స్. అంటే ఇందులో 3 ట్రయాంగిల్స్ ఉంటాయి, సో ఇందులో కూడా 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇందులో 3 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా డ్రా చేస్తున్నాను లైట్గా. సో ఇందులో కూడా మనకు 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, మనకు ఒకటి స్క్వేర్ బాక్స్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, స్క్వేర్ బాక్స్ అనేది ఇచ్చింది. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని తెలిస్తే ఇక్కడ ఎన్ని వస్తాయి, ఇక్కడ ఎన్ని వస్తాయి, ఇక్కడ ఎన్ని వస్తాయి అని తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూడంగానే ఏమనుకుంటాం, ఇందులో వచ్చేసి 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా అనుకుంటాం. బట్ 4 అనేది తప్పు. ఇలా వచ్చేసి మొత్తం 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. 8 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మీరు అంచనా వేసింది కరెక్ట్. 1 2 3 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ఇలా చూడండి, ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి చూస్తే ఇదొక ట్రయాంగిల్ అవుతుంది, ఇదొక ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? ఇందులో 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇలా చూస్తే 2 ట్రయాంగిల్స్, మళ్ళీ దాన్ని ఇలా చూడండి, చూస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇలా ఒక ట్రయాంగిల్, ఇలా ఒక ట్రయాంగిల్, మళ్ళీ ఇలా ఒక ట్రయాంగిల్, ఇలా ఒక ట్రయాంగిల్. సో మొత్తం ఎన్ని వచ్చేసినాయి? 8 వచ్చేసినాయి. అంటే ఏంటిది, ఇలా ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేసింది ఎందుకు డ్రా చేశాను అంటే, మీకు ఒక క్లారిటీ రావాలి అనేసి నేను డ్రా చేశాను. మీరు డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామ్లో ఇలా ఇచ్చింది అనుకోండి, ఒక స్క్వేర్ బాక్స్లో ఇలా ఇస్తే సింపుల్గా మీరు నెంబర్స్ వేసుకోండి. 1 2 3 4. 4 × 2 ఎంత వస్తుంది? 8. ఓకేనా? 4 × 2 = 8. అంటే అప్పుడు ఇల్లు ఎన్ని ఉంటాయి? ఇలా 8 ఉంటాయి, ఇలా 8 ఉంటాయి, ఇలా వచ్చేసి 8 ఉంటాయి. ఓకేనా?
మీకు క్లారిటీ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక్కొక్కటి తీసుకుంటా చెప్తాను. ఇందులో 8, ఇందులో 8, ఇదంతా అయిపోయింది. ఇందులో 8, ఇందులో 8, ఇందులో 8, ఇందులో 3, ఇందులో 3. ఇప్పుడు మొత్తం ఎన్ని వస్తుంది? 8 + 8 + 8 + 3 + 3. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 30 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఇప్పుడు పైన ఫిగర్ మనం ఎలా అయితే సాల్వ్ చేసామో దీన్ని కూడా అలానే సాల్వ్ చేద్దాం. నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. ఎందుకంటే నేనేం 20-30 మినిట్స్ వీడియో పెట్టాను, 6 to 7 మినిట్స్ వీడియోనే పెడుతుంది. ఫాస్ట్గానే అయిపోతుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. ఇప్పుడు సేమ్ ఫస్ట్ దానిలానే ఇద్దాం. ఫస్ట్ మనం ఈ స్క్వేర్లో ట్రయాంగిల్స్ వచ్చినాయి కదా 4. సో ఫస్ట్ ఎలా చేయాలి? ఇలా నెంబర్స్ వేసుకోవాలి. 1 2 3 4. సో 4 × 2 8 ట్రయాంగిల్స్ వచ్చేసినాయి. సో ఇందులో 8 ట్రయాంగిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? మంచిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ది నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను జస్ట్ మీకు ఒక క్లారిటీ కోసం. ఓకేనా? మన ఫిగర్ అనేది ఇలా ఉంది. ఇప్పుడు దీనిలో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయో మనం ఇప్పుడు ఈ పాయింట్ చూడండి, నేను డ్రా చేసాను. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి నుండి ఈ పాయింట్, అంటే ఇది ఎలా ఉంది? ఈ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం పెట్టుకున్నాం? 1 2 పెట్టుకోవాలి. 1 + 2 = ఎంత? 3 ట్రయాంగిల్స్. ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇందులో 3 ట్రయాంగిల్స్. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది మొత్తం ట్రయాంగిల్. ఇక మిగిలింది ఇంకో పక్క ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఇది ఒకటే ట్రయాంగిల్. 3 + 1 = 4. మొత్తం ఇందులో ఎన్ని ఉంటాయి? దీనిలో వచ్చేసి 4 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకేనా? సారీ, ఇక్కడ రాస్తుంది ఇది 1 ట్రయాంగిల్, ఇందులో వచ్చేసి 3 ట్రయాంగిల్స్. నేను ఇక్కడ కూడా రాస్తున్నాను. ఇందులో 3 ట్రయాంగిల్స్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1 ట్రయాంగిల్, ఇదంతా 8 ట్రయాంగిల్. ఇప్పుడు 3 + 8 + 1 క్యాలిక్యులేట్ చేయండి. ఎంత అవుతుంది? 8 9 10 11 12. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇలా 12 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాను. చాలా స్లోగా చెప్తున్నా ఎందుకంటే అర్థం అవ్వాలి అనేసి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.